హలో ఎవ్రీవన్, ఇవాళ సగ్గుబియ్యం పాయసం ఆర్ గంజి చేయబోతున్నాను. ఇది చిన్నపిల్లలు ఆర్ పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు. ఈ ఎండాకాలంలో ఇది బాగా బాడీని కూల్ చేస్తుంది అనమాట. బాడీ కూలెంట్ అని చెప్పుకోవచ్చు. దీని యూజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఇది గ్లూటెన్ ఫ్రీ, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఎవరైనా డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి పెట్టండి బాగా. తర్వాత ఇది వచ్చేసి రిచ్ ఇన్ మినరల్స్, లైక్ లాట్ ఆఫ్ మినరల్స్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్. ఇవన్నీ ఏంటంటే హెల్తీ బోన్ డెవలప్మెంట్లో, రెడ్ బ్లడ్ సెల్స్ డెవలప్మెంట్లో యూజ్ అవుతాయి. ఓవరాల్ గ్రోత్లో యూజ్ అవుతాయి అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలంటే సగ్గుబియ్యం ఉంటాయి కదా, దాన్ని తీసుకొని పౌడర్ చేసేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకుని ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ పోసేసి బాగా కలిపేయండి. కొంచెం జస్ట్ పేస్ట్ లాగా వచ్చేలాగా కలిపేయండి. ఇట్లా ఉండలేం లేకోకుండా కలపండి. కలిపిన తర్వాత గిన్నె తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మరిగేంత వరకు కాగనివ్వండి. ఇట్లా మరిగేటప్పుడు మనము వాటర్లో కలిపేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ తెచ్చేసి వాటర్లో వేయండి. ఇది కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా నానేసరికి కొంచెం చికెన్ అయింది బాగా. దీన్ని తీసుకుని వెళ్ళి ఆ వాటర్లో వేసుకున్నాం. వాటర్లో వేసుకొని బాగా కలపండి. ఇది అట్లే సాబుదానా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలు అది అందరూ మమ్మల్ని చూసేస్తారు. నా బాబు అయితే మనం పోసేస్తూ ఉంటాడు, అందుకోసం నేను పౌడర్ చేసుకుని పట్టుకున్నాను. ఇది ఈజీ టు ఫీడ్ అనమాట. 7 month పిల్లల నుంచి పెట్టచ్చు ఎవరికైనా. ఇలాగా బాగా ఉడకనివ్వండి దాన్ని. అది ఎంతవరకు అంటే జెల్ టెక్స్చర్లో వస్తుంది. జెల్ టెక్స్చర్లో వచ్చేంత వరకు దాన్ని బాగా కానివ్వాలి. ఇప్పుడు నేను స్వీట్నెస్ కోసం చిన్న బెల్లం తీసుకుంటాను, చిన్న బెల్లం ముక్క. ఇది డీమార్ట్లో తీసుకున్న బెల్లం క్యూబ్స్. కొంచెం షుగర్ కూడా వేసుకుంటాను, పెద్దవరకు షుగర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను బాబుకి కాబట్టి బెల్లం వేస్తున్నాను. బాబుతో పాటు నేను కూడా తాగుతాను. ఇది బెల్లం క్యూబ్స్ బాగా కరిగేంత వరకు దాన్ని ఉంచండి. ఆల్రెడీ బాగా జెల్లాగా ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక యాలకి వేసుకున్నాను అందులో, ఫ్లేవర్ కోసం, కైండ్ ఫ్లేవర్ కోసం. సాబుదానా పాయసం రెడీ అయిపోయింది. పిల్లలకి దించడం వల్ల చాలా యూస్ ఉన్నాయి. ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, తినడానికి ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. అన్ని రకాల మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను ఈ పౌడర్ ఒక 3-4 days వరకు వచ్చేలాగా పెట్టుకుంటాను. దాన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నాను. అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఈజీగా క్విక్గా చేసేయచ్చు. ఎక్కువ ఏం చేసుకోను, జస్ట్ 3-4 times వచ్చేలాగా చేసుకుంటాను. ఎందుకంటే అది ఈజీ, జస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి.